చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈసారి మరింతగా పేర్లైతే చాలా సూపర్ గా పెట్టారు, శ్రీ శక్తి అని. కానీ శ్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగి దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. అమ్మ రోజమ్మ, నీకు ఒక మాట చెప్పాలా, బాగా జుట్టు ఉందనుకో ఏ కొప్పైనా ఇచ్చు, బోడిగుండి చేసి వెళ్ళిపోయారుగా మీరు. తిరుపతి కొండకి బోడిగుండి చేసి 3 నామాలు పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము డబ్బులు మీ అప్పులకి వడ్డీలు గట్ట రాష్ట్ర అభివృద్ధి వేగంగా సర్వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల్ని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉండి తిరుపతి కింద ఉండి బోడిగుండు చేసి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా మొత్తం నాకేశారు. ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. మేము 6 సూపర్ హిట్ చేసాం. ఇప్పటికీ మేము ఎక్కడన్నా ఇబ్బంది పడదామని మీకు చెప్పాము? ఎక్కడన్నా చెప్పలేదే. ఇప్పుడు మీ మీద మీకు వల్ల కాక ఏదో ఎవడో అన్నా అంట మంగళవారం అని. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ కాదు. ఆ మంగళవారం అని ఈ బుధవారాలు శుక్రవారాలు ఇవన్నీ పనికిరావు. కొంచెం మింగేశారు. అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాబట్టి వాళ్ళకి వదిలేస్తాను. జనాలకు కూడా తెలుసు అది. ఇప్పుడు మీకు దాకా తెలిసిందంటే జనాలకు అందరికి కూడా ప్రేక్షకులకు కూడా తెలుసు. ఇవన్నీ మీరు అందరూ దమ్ము ధైర్యం ఉండేవాళ్ళు కాదబ్బా. మీకు ఆ రాజకీయంగా మగతనం లేదు, మీరు ఏం చేయలేరు. ఆడవాళ్ళని ఉసిగొలిపి ఏదో మాట్లాడిస్తున్నారు. వాళ్ళకేమో అవగాహన రాహిత్యం సబ్జెక్టు మీద. ఆడవాళ్ళు కొట్టుకునేది ఏంది? చాలా ఆనందంగా వెళ్తున్నారు, బ్రహ్మాండంగా జేజేలు పలుకుతున్నారు. బస్సుల్లో వెళ్తా ఆడవాళ్ళందరూ కూడా మేము ఇక్కడున్నాం అని నిమిషానికి వాట్సాప్లో పెడుతున్నారు. మేము విశాఖపట్నంలో ఎక్కాము, మేము ఇప్పుడు అనంతపురంలో దిగుతున్నాము, మధ్యలో ఇక్కడ ఉన్నాం. ఇన్ఫ్లుయెన్సర్స్ అదేవిధంగా ఈ యూట్యూబుల్లో పెడుతున్నారు. బ్రహ్మాండంగా అందరూ ఫోకస్ చేస్తున్నారు, ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. మేము ఉచితంగా పంపిస్తున్నామా లేదనేది కావాలా. ఇప్పుడు ఎవరు వచ్చారా, ఎప్పుడు వచ్చాడా, ఎవడు బుల్లెట్ కాల్చాడా అనేది కాదు కాల్చింది, బుల్లెట్ దిగిందా లేదనేది కావాలా. మేము జనాలందరికీ ఇచ్చినటువంటి అంశాన్ని మేము స్పష్టంగా ఉచితంగా తీసుకెళ్తున్నామా లేదా, ఎక్కిన వాళ్ళందరినీ అకామిడేట్ చేసి తీసుకెళ్తున్నామా లేదా గమ్యస్థానాలకి. అది ఎట్లా తీసుకెళ్తున్నాం, ఎప్పుడు తీసుకెళ్తున్నాం, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది వద్దు. ఇచ్చిన హామీని 100% చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అంటే విమానాలు తీసుకురావాలేంది, ఇంకా హెలికాప్టర్లు తీసుకురావాలేంది? అంటే వీళ్ళు ఏం చెప్తారా, ఏమన్నా మిగిల్చిపోయారా ఏంది? మిగిల్చేమన్నా పోయారా డబ్బులు? మొత్తం 10 లక్షల కోట్లు అప్పులు పాలు చేసాడు కదా. 3,75,000 కోట్లు ఈ డీబీటీల కింద నొక్కి ఓట్ల రూపంలో రాల్చుకుందాం అనుకొని వాలంటీర్లు పెట్టుకొని రాష్ట్రాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తం చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లకుండా ఎక్కడ అసలు రియల్ ఎస్టేట్ పెరగలేదు, అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏం వ్యాపారాలు జరగలేదు, అసలు ఉద్యోగాలు లేవు, యువత అంతా నిర్వీర్యం అయిపోయారు, వ్యవస్థ అంతా దెబ్బతినిపోతే ఈ రోజున ముసల కన్నీరు గారుతున్నారు ఏంది? మాట్లాడాలని మాట్లాడటమే తప్పించి అసలు దాంట్లో డొల్లతనం ఉంది. ప్రజలు ఎవరు నమ్మట్లేదు. సంతృప్తికర స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలన 100% బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అన్నప్రసన్న రోజు అవకాయ పెడతామా మనం? ఇవాళ 5 రకాల బస్సులు పెట్టారు. ఈ 5 రకాల బస్సులకి ఎంత డెన్సిటీ వస్తుంది? సరిపోతుందా, సరిపోవట్లేదా? చాలకపోతే ఏమైనా పెంచాలిస్తే ఇంకా ఏం చేయాలి అనేది పునఃపరిశీలన చేసుకుంటారు నిదానంగా. ఇవాళ ఇంట్రడ్యూసింగ్లో ఈ 5 రకాల బస్సులు పెట్టారు. అది కూడా మీరు ప్రయాణం చేయగలిగితే, ఇప్పుడు ఈ మహిళా నాయకురాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో ఈ పథకాన్ని
వాళ్ళు ఒకసారి ప్రాక్టికల్గా బయలుదేరి వెళ్ళమనండి. రోజుకు 270 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బస్సు మారితే సరిపోద్ది. మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ వెళ్ళొచ్చు. మీరు రోజుకి 400-500 కిలోమీటర్ల మించి ఎవరు ప్రయాణం వీళ్ళు అనుకున్నట్టు ఇక్కడికే కన్ఫైను, ఈ 5 బస్సులే పెడతాం, ఇదే కన్ఫైను, మేము చెప్పింది ఇదే అనే చంద్రబాబు గారు దాన్ని అక్కడ క్లోజ్ చేయలేదుగా ఇష్యూని. భవిష్యత్తులో అవసరాలను బట్టి దాన్ని బట్టి కళ్యాణ్ గారు, ఆయన, లోకేష్ బాబు గారు ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఎంతవరకు బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది. ఇప్పుడు దగ్గర 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి కేటాయించడం జరుగుతుంది. జగన్ గారి ప్రభుత్వ హయాంలో అసలు ఆర్టీసీ బస్సులకి బ్రేకులు ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఆ బస్సులకి బ్రేకులు పెట్టలే, కనీసం చక్రాలకు గ్రీజులు పెట్టలే. ఈయన అన్నమయ్య డ్యామ్కి గ్రీజే పెట్టలేదు. ఈయన రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? ఈయన ప్రవేశపెట్టిన పథకాలను విమర్శిస్తారు. అసలు విమర్శించే అంత హక్కు అసలు ఆ పార్టీకి ఉందా? డబ్బులు పంచితే సరిపోద్దా? అప్పులు చేసి డబ్బులు పంచాడు ఈయన సంపాదించి డబ్బులు పంచాడా? రాష్ట్రానికి ఆదాయం సమకూర్చాడా? ఇవాళ చూడండి, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరిగింది, అన్ని శాఖలు కూడా ఆదాయాలు పెంచుకుంటూ వస్తున్నాయి. రాష్ట్రం పురోగతి చెందుతుంది. తద్వారా వచ్చిన ఫలాలన్నింటినీ పేద ప్రజలకు పంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వైసీపీ అభిప్రాయంలో కూటమి ఏం చేస్తే బాగుంటుందంటే దానికి సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేస్తే చాలు వాళ్ళకి, మళ్ళీ దోచేసుకుంటూ ఉంటారు సరదా కూర్చొని. వాళ్ళకి కావాల్సింది అదే, అంతే తప్ప ప్రజలకు ఏం చేశారు, చేస్తున్న దాంట్లో మంచి అంతా చెడంతా ఆ విశ్లేషణ చేసి ఆ విశ్లేషణ ప్రకారం దాంట్లో మంచి చెడుని గ్రహించగలిగే శక్తి కానీ సామర్థ్యం కానీ అటువంటి క్వాలిటీస్ కానీ ఆ పార్టీలో ఉన్న లీడర్స్లో 1% మందికి కూడా లేదు. అంతా కూడా పనికిమాలిన నాయకులే సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు మాట్లాడుతున్న స్త్రీశక్తి అనే పథకం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్న ప్రక్రియను ఒకసారి మనం గమనిస్తే అన్నా నందమూరి తారక రామారావు ఆస్తిలో సమాన హక్కు మహిళలకు కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు గారు డ్వాక్రా గ్రూపులు స్థాపించి ఈ డ్వాక్రా గ్రూపుల ద్వారా ఆర్థిక స్వావలంబన ఏదైతే మహిళలకి అవసరం అవుద్దో దాని దిశగా డ్వాక్రా గ్రూపుల్ని బలోపేతం చేసి డ్వాక్రా గ్రూపుల ద్వారా ఈరోజు చూసుకోండి, ఒకప్పుడు పితృస్వామ్య రాష్ట్రం ఇది, ఈరోజు మాతృస్వామ్య రాష్ట్రంగా రూపాంతరం చెందింది. మీరు గమనించుకోండి, రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఎక్కడ చూసినా మహిళలే ముందు స్థానంలో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. కష్టపడుతున్న వాళ్లే, సంపాదిస్తున్న వాళ్లే, కుటుంబ వ్యవస్థని ఈడ్చుకెళ్తుంది, ముందుకు నడిపిస్తుంది కూడా వాళ్లే. ఇదంతా తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది. ఈ వెధవల వల్ల అయితే కాదు. ఇటువంటి వెధవ ప్రభుత్వాలు వస్తే ఆ మహిళల్ని ఇంకా దిగజారుస్తారు తప్ప వీళ్ళు ఉద్ధరించి సచ్చేది ఏమి ఉండదు. అప్పులు చేసి సంక్షేమం చేస్తే ఇప్పుడు నా కుటుంబంలో నేను అప్పులు చేసి నా పిల్లలకి కార్లు కొనిచ్చేసానండి, ఉపయోగం ఏంటి? ఎంతకాలం తిరుగుతారు ఆ కార్ల మీద? నేను సంపాదించగలిగి ఆ సంపాదనను పంచితే ఉపయోగం తప్ప ఆ సంపాదన ద్వారా పిల్లలకు సకల సౌఖ్యాలు కలిగిస్తే అవి నిలబడతాయి తప్ప అది కుటుంబ వ్యవస్థ అయినా రాష్ట్ర వ్యవస్థ అయినా ఏదైనా కానీ ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది మా ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్. ఆయన ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిపిన ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి సంపదని సృష్టించడం బాగా తెలుసు. ఇవాళ ఆర్టీసీలో మరి ఎలక్ట్రిక్ బస్సుల్ని మాత్రమే తీసుకునే ఎక్కువగా ప్రారంభంలో మామూలు డీజిల్ వెహికల్స్ కొన్ని తీసుకున్నా రాను రాను మేము ప్రతి ఆర్టీసీ బస్సు కూడా ఎలక్ట్రిక్ బస్సులే తీసుకుని మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ చూపించి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి చక్కటి కంఫర్ట్గా మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మరి వెళ్ళే విధానాన్ని మరి ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి చేయటం, సంక్షేమాలు అందించడం మరి చంద్రబాబు నాయుడు గారిని చూసి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవుతున్నారు. మోడీ గారు ఎన్నో సందర్భాల్లో మరి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర సీఎం మరి చంద్రబాబు నాయుడు గారిని మరి మేము ఎన్నో సందర్భాల్లో మేము ఫాలో అయ్యామనే మాటలు కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో భాగంగా స్త్రీల ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. ఇది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేయొచ్చు. అయితే దాంట్లో ఏంటంటే బస్సుల్లో లగ్జరీ ఉన్నటువంటి బస్సు 2-3 బస్సులు మినహా మిగతా బస్సులు అన్నింటిలో కూడా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి ప్రయాణం చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైనా 1-2 విషయాల్లో ప్రజల్ని ఇప్పుడే మంత్రి గారు కూడా
ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు కూడా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని దీని మీద మేము రాబోయేటటువంటి రోజులు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కనుక ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళాలనుకున్నట్లయితే దీనిలో మరిన్ని సదుపాయాలు కలగజేసుకుని మరింత మేము రాబోయేటటువంటి రోజులు మిగతా సౌకర్యాల్లో కూడా స్త్రీలకి అన్ని ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఏదైనా శుభ పరిణామం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా ఆర్టీసీ ఇచ్చి ఈ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఎన్నికల వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ నెరవేరుస్తూ ఉన్నాం కాబట్టి ఒంటిమిట్టలో కానివ్వండి, పులివెందుల్లో కానివ్వండి మరి బ్రహ్మరథం పట్టారు. ఇవాళ 10,000 పోలైనటువంటి దాంట్లో మీకు 600 వచ్చినట్టు సిగ్గుచేటు. ఇవాళ 12,000 పోలైనటువంటి దాంట్లో 6,000 మెజారిటీ. ఏదన్నా మీకు స్థాయి పెరిగినట్లయితే మీకు గ్రాఫ్ పెరిగింది అనుకోవాలి, కానీ మీ గ్రాఫ్ 11 సీట్ల కన్నా కూడా ఇంకా కిందకి పడిపోయింది. నువ్వు కృష్ణారామ హరే కృష్ణ అనుకుంటా నువ్వు పోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ అగ్రగామిగా రాష్ట్రం రూపొందబోతూ ఉంది. నువ్వు హరే రామ హరే కృష్ణ, నాకు ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఈ రాష్ట్రంలో నీకు డిపాజిట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ప్రజలు చూపించారు.